ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. అత్తయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి చంద్రిక. చెప్పండి అత్తయ్య. అది నీ మనసుని కష్టపెట్టేదే, కానీ చెప్పకుండా ఉండలేను. ఏంటో చెప్పండి అత్తయ్య. చెప్పకుండా ఉండలేను అంటున్నారు. అది ఈరోజు కౌశిక్ది పెద్ద కర్మ. ఈరోజు నీకు పసుపు కుంకాలు దూరం చేస్తారు. అత్తయ్య, నేను నీ బాధను అర్థం చేసుకోగలనమ్మా, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇది సాంప్రదాయం. అట్ట చెయ్యకపోతే అందరి ముందు మాటలు పడాలి. అసలు ఎప్పుడో పసుపు కుంకాలు తీయించేయాలి. ఆ రోజు ఏదో చెప్పి కాదన్నారు. ఇప్పుడైనా ఆ కార్యక్రమం చెయ్యాలా, లేదంటే అందరూ మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎలాగైనా ఈ ఇంటి పరువు పోకుండా చూసుకోవాలా. చూసుకుంటాదిలే. ఏ ఇంటి కోడలు కాదా? ఎప్పటికైనా ఇంటి బాధ్యత నీదే అని దుడ్లు చేతికిస్తే తీసుకుంటాది. తాళాలు కూడా ఇచ్చేసావు కదా. ఆ ఎమ్మి కోసం అంత చేస్తే ఇంటి పరువు ఎందుకు కాపాడదు? ఏమైందమ్మా? లచ్చమ్మ, ఆ ఎబ్బి కూడా చెప్పు. కౌశిక్కి ప్రాణ స్నేహితుడు కదా, చంద్రికకు కూడా బాగా కావలసిన వాడు కదా. చెప్పు. ఏం లేదు బాబు, ఈరోజు 11వ రోజు. కౌశిక్కి పెద్ద కర్మ చేయాల్సిన రోజు. ఈరోజు చంద్రికకి పసుపు కుంకాలు తీయాల. ఇదిగో చూడు బాబు, నీకు కౌశిక్కి మంచి స్నేహం కదా. చనిపోయిన వాడి ఆత్మ శాంతించాలి అంటే ఇదిగో వాడి పెండ్లానికి ఆ బొట్టు గాజులు తీసేయాలా. నేను చెప్తే ఒప్పుకుంటాదో లేదో నువ్వు చెప్పు. అమ్మ చంద్రిక, నీ పుట్టింటి నుంచి చీర సారే రావాలా? మరి మీ వాళ్ళకి కబురు చేస్తావా? ప్రేమించి పెద్దల్ని కాదు అని పెండ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు రమ్మంటే వాళ్ళు ఎట్టా వస్తారు? ఒక పని చెయ్యి, ఇదిగో ఈ భరత్ బాబునే పుట్టింటి నుంచి రావలసిన తెల్ల చీర తెచ్చి ఇవ్వమని చెప్పు. ఏందబ్బి అట్ట చూస్తా ఉంటావు? ఏ స్నేహితుడు పెండ్లామంటే చెల్లితో సమానం కాదా? అవును బాబు, నువ్వే ఆ తెల్లచీర తేవాలా. తప్పదు. మరీ అంతగా బతిమలాడాలా ఏమి? ఆ మాత్రం చేయకుండా ఎట్టుంటాడులే, చేస్తాడు. నువ్వురా. చంద్రిక, చంద్రిక. అయ్యో
నానా 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 నిన్నే. ఏమైనదిరా? ఏంటా అరుపులు? నీ అరుపులు ఎవరైనా విన్నారంటే నేను నీకు సొంత తండ్రినని తెలిసిపోతాది. కొద్ది రోజులు ఈ రహస్యాన్ని ఇట్టనే ఉండని. సరే అయ్యగారు, కాస్త నేను చెప్పేది వింటారా? ముందు కూసో కూసో. ఇప్పుడు చెప్పు, ఏంది నీ గోల? ఈరోజు కౌశిక్ పెద్ద కర్మంట కదా? అవును. అయితే అంటే ఈరోజు ఆ చంద్రకి బొట్టు గాజులు తీసేస్తారా? తీస్తారు. అది కాదు కూడదు అంటాది. అయినా వదిలేది లేదు. ఎట్టగైనా సరే బొట్టు గాజులు తీయించే తీరుతాం. దానికి నేను ఒప్పుకోను. ఏందది? ఏమన్నావు? మీరు విన్నది నిజమే. ఎట్టి పరిస్థితుల్లోనూ బొట్టు తీయించడానికి నేను ఒప్పుకోను. చంద్రకి ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలి. రేయ్, ఏమైనదిరా నీకు? దాని బొట్టు గాజులు తీస్తే నీకెందురా నొప్పి? దానికి నీకు ఏందిరా సంబంధం? ఇంకా ఏ సంబంధం లేదు. ఇక మీదట మా ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం మొదలవుతుంది. రేయ్, ఏం మాట్లాడుతా ఉన్నావురా? నీకు పిచ్చిగాని పట్టిందా ఏంది? నానా, నాకు చంద్రికంటే ఇష్టం. తను నాకు కావాలి. రేయ్ పిచ్చినా కొడక, అది ఆ కౌశిక్ గాడి పెన్లాన్రా. దానికో బిడ్డ కూడా ఉండదు. అది సాలదన్నట్టు ఆ భరత్ గాడితో తిరుగుతుండదని నువ్వే కదా చెప్పినావు. నాకింకా అదే కావాలని చెప్తా ఉన్నావింది? నాన్న, అదంతా నాకు అనవసరం. నాకు ఆ చంద్రికే కావాలి. పాపుంటే ఉంటుంది. పైగా భర్త పోయిన పిల్లున్న ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే నేనెంతో గొప్ప మనసున్నవాడిని. ఆ లచ్చమ్మ కూడా నాకు ఆస్తి రాసిస్తుంది. చెప్పు తీసుకొని కొడుతుంది. ఆ లచ్చమ్మ సంగతి నీకు తెలీదు. ఆ కౌశిక్ గాడంటే దానికి ప్రాణం. ఆడి పెన్లాన్ జోలికి పోయినావని తెలిస్తే నరికి పోగులు పెడతాది. ఇప్పుడు చంద్రికకి ఈ కార్యక్రమం ఆపించలేదంటే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను నాన్న. ఆ తర్వాత నీ ఇష్టం. రై, అది కాదురా నా మాటిను. ఇప్పుడు అది ఇల్లు వదిలి పారిపోవాలంటే ఇట్లాంటిది జరగాల. అప్పుడే ఆస్తి మన చేతికొస్తాదిరా. నానా, నేను అడిగింది చేస్తావో లేదా నేనే నిర్ణయం తీసుకోవాలో ఆలోచించుకో. రై సిద్ధు, రై. ఈ చంద్రిక వల్ల నాకే కాదు, నా కొడుక్కి కూడా మనశ్శాంతి లేకుండా పోయిండాది. ముందు ఆ భరత్ని, తర్వాత దీన్ని ఇక్కడి నుంచి పంపించాలా. ఏంటండి ఇది? తాళి తీస్తామంటున్నారు, బొట్టు గాజులు తీసేస్తామంటున్నారు, పసుపు కుంకుమలు చెరిపేస్తామంటున్నారు, తెల్ల చీర. అమ్మో, నా వల్ల కాదు. ఇదంతా నేను భరించలేను. మనం నిజం చెప్పేద్దామండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి? తనకు మళ్ళీ ధర్మం పనికిరాదంటారు. ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఇక కౌశికి మనం న్యాయం చేయాలా? ప్లీజ్ వెళ్ళి నిజం చెప్పేద్దామండి. ఇప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతారా చంద్రిక? ఆలస్యం అయిపోయింది. అందుకని తాళి తీసేయాలా? అది నా వల్ల కాదండి. ఏందమ్మి, నువ్వు ఇంకా ఇక్కడనే నుంచుండావు? అవతల అందరూ వచ్చుండారు. రా. ఇదిగో భరత్, తెల్ల చీర ఇవ్వాలి. నువ్వు కూడా రా అప్ప. నువ్వు పోయి తేవాల్సిన అవసరం లేదప్పా, మేమే తెప్పించినాం. అది అందరి ముందు ఇస్తే చాలు. నువ్వింకా ఏండే ఉన్నావేంది? రా రా రామా, రా అంటే రా. విన్నరా? రామ్మి, నన్ను వదలండి. రామ్మి, నీకే చెప్తా ఉండేది. రా, నన్ను వదలండి. రా ఇట్టా. రమ్మని చెప్తా ఉండాలి కదా. రా, వదలండి. కూర్చో ఇలా.
ఏందమ్మి నీ గోల? ఇది ఆచారం అని చెప్తా ఉంటే కూడా నీకేం అర్థం కావడం లేదా? కానివ్వండి అమ్మే, కానివ్వండి. అత్తయ్య కూర్చో అమ్మా, కూర్చో. నన్ను వదలండి. ఏంటమ్మి అట్ట చూస్తా ఉన్నారు? మీరు కానివ్వండి, కానివ్వండి. నా దగ్గరికి రాదు, నా దగ్గరికి రానివ్వండి. వద్దు వద్దు. ఆ తాళిబొట్టు తీయండి. నా తాళిబొట్టు తీయడం నేను ఒప్పుకోను. అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, వద్దని చెప్పండి. వద్దు, నా తాళిబొట్టు తీయడం నేను ఒప్పుకోను. అదే ముందు ఆ తాళిబొట్టు లాగేయండి. అత్తయ్య నా తాళి తీయద్దని చెప్పండి. చెప్పండి అత్తయ్య, ప్లీజ్. అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. ఆగండి ఆగండి ఆగండి. వద్దు, ఇదంతా ఆపేయండి. నా కోడలు మెళ్ళో తాళి తీయద్దు, ఈడ్చి పెట్టేయండి. ఏంది లచ్చమ్మా, ఇది ఆచారం. ఏ ఆచారమైనా వద్దత్తమ్మా. నా కొడుకుని ఎలాగో పోగొట్టుకున్నాను, నా కోడల్ని కూడా ఏడిపించి జీవితాంతం బాధపడుతూ ఉండమంటావా? ఈడిసి పెట్టండి. అత్తయ్య అత్తయ్య ఊరుకోమ్మా, ఊరుకో, నీకేం కాదు. నీ చాలకి ఎవరు రారు. నువ్వు ఎట్ట ఉండాలనుకుంటే అట్నే ఉండు. లచ్చమ్మా తప్పు చేస్తా ఉండావు. మన మర్యాదలు ఏం కావాలి? నలుగురు ఏమనుకుంటారు? నా కోడలు కన్నీళ్లు తొడవటం చేత కానీ ఆ నలుగురు ఏమనుకుంటే నాకేందమ్మా? ఈ అమ్మిని ఏడిపించడమే ఆచారము, పరువు అయితే అవి నాకొద్దు, నాకొద్దు. మరి ముందెట్టా ఒప్పుకున్నావు లచ్చమ్మా?
ఇప్పుడు అందరూ ముందుకు వచ్చాక కాదంటా ఉండవు. ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు నా కోడలి కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, నీ మెళ్ళో తాళి అట్టని ఉండని. పాప నిద్రపోయిండదమ్మా. నిద్రపోయింది అత్తయ్య. నన్ను క్షమించమ్మా. అదేంటత్తయ్య, నేను మిమ్మల్ని క్షమించటం ఏంటి? నేనే కదమ్మా ఆచారమని, సాంప్రదాయమని, పరువని నేను చాలా బాధ పెట్టుండాను. కానీ చివరికి మీరే అంతా ఆపించారు కదా అత్తయ్య. నీ బాధ చూడలేకపోయినానమ్మా. ఏ ఆడపిల్లకైనా ఇలాంటి కష్టం రాకూడదు. కానీ ఆ తాళిబొట్టు నీ మెడలో ఉండకూడదు అంటారమ్మా. భర్త లేని ఆడదాని మెడలో మంగళసూత్రం ఉండకూడదు. బొట్టు గాజులు ఉన్నా పర్వాలేదు, కానీ ఆ తాళి మాత్రం వద్దమ్మా. అది తీసేసి వేరే ఏదైనా బంగారు గొలుసేసుకో. అయ్యో, భర్త పోయిన ఆడదాని మెళ్ళలో తాళిపట్టు ఉండకూడదు. కానీ నా భర్త పోలేదు, బ్రతికే ఉన్నాడు. ఏమంటున్నావమ్మా? నీ భర్త బతుకుండాడా? నీ కళ్ళ ముందే ఆడు సరిపోయి ఉండాడు కదమ్మా. శవాన్ని చూసినాము, శవాన్ని తీసుకెళ్లి దహనం కూడా చేసుండారు. ఇంకా బతికే ఉన్నాడని ఎట్లా చెప్తా ఉన్నావు? అయ్యో, మీకు తెలిసింది, మీరు చూసింది అంతా నిజం కాదు, అంతా అబద్ధం. అసలు నా భర్త ఎవరో తెలుసా? అవునండి, చంద్రిక దృష్టిలో తన భర్త ఇంకా చనిపోలేదు, బతికే ఉన్నాడు. కౌశిక్ మన మధ్యన భౌతికంగా లేకపోవచ్చండి, కానీ మానసికంగా తనెప్పుడూ బ్రతికే ఉన్నాడు. చంద్రిక అదే నమ్ముతుంది. పోనీలేమ్మా, నీ మనసుని కష్టపెట్టకుండా ఆ కార్యక్రమం ఆగిపోయి ఉండది. నీకెట్టా ఉండాలనిపిస్తే అట్నే ఉండమ్మా. ఇక పరువు, ఆచారం అని నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మీరు గనక అది ఆపకపోయి ఉంటే చాలా తప్పు జరుగుండేది. మీ అబ్బాయి మిమ్మల్ని క్షమించేవాడు కాదు. నేను ప్రేమించి నా కొడుకు ఎట్టాగో నాకు దక్కలేదు. ఆడు ప్రేమించిన ఈ అమ్మినైనా సంతోషంగా ఉంచితే చాలు బాబు, చాలు. ఇంకేం ఆలోచించకుండా పెందలాడే పడుకోమ్మా. ఏమండి, చంద్రిక, ఏంటిది? ఊరుకో. నాకు చాలా భయం వేసిందండి. ఇలా తప్పించుకోవాలో కూడా అర్థం కాలేదు. నా మెళ్ళో నుంచి తాళి తీసేస్తూ ఉంటే నాకు ప్రాణం పోయినంత పని అయింది. ఊరుకో చంద్రిక, ఏడవకో. ఇక నా వల్ల కాదండి, ఇక నా వల్ల కాదు. ప్లీజ్ నిజం చెప్పేసి మనం వెళ్ళిపోదాం. ఇంకెంత చంద్రిక, కొద్ది రోజుల్లోనే అసలు హంతకుడు ఎవరో కనిపెట్టేద్దాం. అది కాదండి. లక్ష్మి గారు ఎలాగూ నీకు సపోర్ట్గా ఉన్నారు కదా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కూల్. రిలాక్స్. నాయనా వీరభద్ర, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు, ఆస్తి పేపర్లు, నగలు అన్నీ తెచ్చినాను. ఇందా.
ఇవన్నీ నీకు ఎలా వచ్చాయి నానమ్మా? ఎలా ఏముందిరా, ఆ లచ్చమ్మ ఏమారిపాటుగా ఉన్నప్పుడు ఎనపెట్టి తాళాలు కాజేసినాను. ఇదిగో. అమ్మో, నువ్వు మామూలు దానివి కాదే ముసల్దానా. మా నాన్నకి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో అనుకున్నాను. అవన్నీ నీవే అన్నమాట. నానా, ఇవన్నీ తీసుకొని మనం పారిపోతున్నావా? పారిపోతామా? పారిపోయి ఏం చేస్తాంరా? డబ్బు నగలు అమ్ముకుంటాం, ఈ ఆస్తి పేపర్లు తాకట్టు పెడదాం. రే, ఇంత పిచ్చోడివి నా కడుపున ఎట్టా పుట్టావురా? ఈ డబ్బు నగలు అమ్ముకొని ఎంతకాలం తింటావురా? అలా అయితే ఇవి దొంగతనం చేయడం ఎందుకు? ఎందుకంటే ఆ భరత్ గాడికి ఇవ్వడం కోసం. ఏంటి నాన్న, ఈ డబ్బు నగలు వాడికి ఇవ్వడం ఏంటి? వాడికివ్వడం అంటే తీసుకుపోయి వాడి గదిలో పెట్టాలా. ఓహో, ఇప్పుడు అర్థమైంది నాన్న. నీ స్కెచ్ థీము పాతదైనా ప్రజెంటేషన్ కొత్తగా ఉండాలి. ఆ భరత్ గాడు ఉన్నంతకాలం మనం అనుకున్నది ఏదీ చేయలేంరా. వాణ్ణి బయటికి పంపించాక అసలు కథ నేను నడుపుతాను. నువ్వు అమ్మయ్య. Yeah, everything is fine, sir. ఎస్ సార్, ఎస్ సార్. ఖచ్చితంగా నేను ఇప్పుడే మీకు ఫార్వర్డ్ చేస్తాను. అఫ్ కోర్స్ సార్, పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉన్నాయి, నేను పంపిస్తాను. డోంట్ వరీ సార్. ఖచ్చితంగా ఇప్పుడే పంపిస్తాను సార్. జస్ట్ 5 minutes. ఓకే సార్, థ్యాంక్ యూ. దుడ్లు, నగలు, పత్రాలు. ఏంది బాబు ఇది? ఈ డబ్బు నగలు ఇక్కడెందుకుండాయి? అయ్యో, నాకేం తెలీదండి. చూసినావా లచ్చమ్మా, నీ కొడుకు స్నేహితుడని నమ్మి ఇంట్లో పెడితే ఎంత పని చేసినాడో. ఇట్లాంటి వాణ్ణి ఏం చెయ్యాలా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.